గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన రెండు కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం. ముఖ్యంగా రెండు కార్యక్రమాల్లో మొదటిది విశాఖపట్నం వేదికగా రాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు వివిధ విభాగాల నుంచి, ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, టూరిజం నుంచి కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి కానివ్వండి, అన్ని రంగాల్లో, హాస్పిటల్స్, హోటల్స్, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని, విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి సమక్షంలో విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతా ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖపట్నం మొదటి నుంచి మేము ప్రభుత్వంలో ఏర్పాటు అయిన దగ్గర నుంచి విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా దీన్ని తీసుకొని వెళ్ళాలి, దేశంలోనే ప్రముఖ నగరాలతో, మెట్రో సిటీస్తో పోటీ పడేటువంటి దానికి విశాఖపట్నాన్ని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. ఎందుకంటే పోర్ట్ సిటీస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు మనం చూస్తే అన్నీ కూడా పోర్ట్ సిటీస్గా ఉన్నటువంటి అనేక నగరాలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు ఏ స్థాయికి వెళ్ళాయో అన్నటువంటిది కూడా మనం చూసాం. ఉదాహరణకు మన దేశంలో ఉన్నటువంటి ముంబై లాంటి నగరం, వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై నగరం భారతదేశానికి గేట్వేగా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈస్ట్ కోస్ట్లో అంతే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి విశాఖపట్నం భారతదేశానికే ఈస్ట్ కోస్ట్లో గేట్వేగా విశాఖపట్నాన్ని చూడాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. దానికి అనుగుణంగా వివిధ సెక్టర్స్ని ఎంపిక చేసుకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, లేదా లివబిలిటీ, ఈ ప్రాంతంలో ఉండేటువంటి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడు ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలనేటువంటి దాని మీద కానివ్వండి, లేదా టూరిజంకు ఉన్నటువంటి స్కోప్, ఈ ప్రాంతంలో ఏ రకంగా టూరిజం వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి దాని మీద విజన్ డాక్యుమెంట్ కానివ్వండి. ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్, జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి తరుణంలో ఆ సస్టైనబుల్ లివింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా విశాఖపట్నం నగరాన్ని, ముఖ్యంగా పరిసర ప్రాంతాలని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆ విషయాల్లో కానివ్వండి, వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు దాదాపు 2.5 మిలియన్స్, 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి విశాఖపట్నం నగరవాసులకి, అలాగే పరిసర ప్రాంతాల్లో, పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి దానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరిట ప్రజెంట్ చేయబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కరెక్ట్గా ఇదే రోజు మార్చి 3-4 గత సంవత్సరం జరిగింది. కరెక్ట్గా నేటికి సంవత్సరం పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికే దాదాపు కొన్ని ప్రాజెక్ట్స్ని పైప్లైన్లోకి తీసుకుని వచ్చి కొన్ని గ్రౌండింగ్ చేసాం, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో వాటిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని కూడా రేపు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏదైతే ఉందో, రానుటువంటి 10-15 సంవత్సరాల్లో 1 లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అచ్యుతాపురంలో వారు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎన్టీపీసీ ముందుకు వచ్చిందో, దాన్ని కూడా 15 సంవత్సరాల్లో వ్యవధిలో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని
ముందుగా మొదటి 5 సంవత్సరాల్లో కనీసం ఒక 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఎన్టీపీసీ నిర్ణయానికి పూర్తి సహకారాన్ని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి వారికి అన్ని అనుకూలంగా చేసేటువంటి కార్యక్రమం ఇప్పటికే గత క్యాబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కానివ్వండి, దాంతోపాటు ఇతర ప్రాజెక్ట్స్ ఫార్మా రంగంలో రాబోతున్నటువంటి ఇతర ప్రాజెక్ట్స్ కానివ్వండి, కోకోకోలా లాంటి పెద్ద సంస్థలు ఎంఎన్సీస్ ఈరోజు అచ్యుతాపురం లాంటి ప్రాంతాల్లో వారి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, ప్రపంచ స్థాయి మాల్స్ చాలా గొప్పగా మాటలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాల దగ్గర నుంచి ఈరోజు ప్రపంచ స్థాయిలో బహుశా నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద మాల్ని ఇనార్బిట్ సంస్థ ఇనార్బిట్ మాల్ నిర్మాణం ఇప్పటికే ఏ స్థాయిలో జరుగుతూ ఉందో ఈరోజు కళ్ళకు కనబడేటువంటి విధంగా మాల్స్ నిర్మాణం కానివ్వండి, టూరిజం అట్రాక్ట్ చేసేటువంటి దానికి కావాల్సినటువంటి 5 స్టార్ ఫెసిలిటీస్ కలిగినటువంటి 5 స్టార్ రిసార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఐటీకి సంబంధించి కూడా ఏదైతే వైజాగ్ టెక్ పార్క్, అదాని డాటా సెంటర్ కానివ్వండి, వైజాగ్ టెక్ పార్క్ సంబంధించి కానీ, మిగిలినటువంటి రాబోతున్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ డాక్యుమెంట్లో వారు చెప్పేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్స్ కానివ్వండి, లేదా ఫ్లైఓవర్స్ సంబంధించి కానివ్వండి, లేదా రానటువంటి కాలంలో వైజాగ్ సంబంధించినటువంటి మెట్రో ఫెసిలిటీస్ క్రియేట్ చేసేటువంటి దానికి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఏమి చేయబోతూ ఉన్నామో, ఏ రకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేటువంటివి ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, భవిష్యత్ ఆలోచనల గురించి కూడా ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన విధానాన్ని రేపు ప్రజల ముందు వారు ఉంచబోతూ ఉన్నారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వీటిలో భాగంగానే ఒక 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి, జీవీఎంసీ పరిధిలో ప్రాజెక్ట్స్కి రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అందులో ఇప్పటికే బాగా ఎదుగుతున్నటువంటి ప్రాంతం మధురవాడ, ఈ ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేబీఆర్ నుంచి, కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లైకి ప్రాజెక్ట్ ఒకటి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా మధురవాడకి సంబంధించి ఒక 1200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్ట్స్కి, అలాగే ఇప్పటికే జీవీఎంసీ బిల్డింగ్ ఏదైతే విశాఖపట్నం నడిబొడ్డున ఉందో మరో కొత్త భవనాన్ని, నూతన జీవీఎంసీ కార్యాలయాన్ని కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడసల్లోలో ఉన్నటువంటి జీవీఎంసీ వారి స్థలంలో ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి జీవీఎంసీ నూతన కొత్త బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అలాగే బీచ్ డెవలప్మెంట్లో భాగంగా బహుశా నాకు తెలిసి సాగర్ నగర్ ఈ ప్రాంతంలో ఒక టర్టిల్ బీచ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కొత్తగా తీసుకుని వచ్చి దానికి కూడా కొంత దాదాపు 9 నుంచి 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త కాన్సెప్ట్ని కూడా అక్కడ డెవలప్ చేసేటువంటి దానికి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. మన వెంకోజీపాలెం జంక్షన్ నుంచి మ్యారిట్ హోటల్ వరకు 60 అడుగుల రహదారి, బోత్ సైడ్స్ డబుల్ రోడ్ ఏర్పాటు చేసుకుంటూ సెంటర్ మీడియంతో, మోడర్న్ లైటింగ్తో ఒక ఆల్టర్నేట్ రోడ్డు, నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు బాగా బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఒక ఆల్టర్నేట్ ప్యారలల్ రోడ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెంకోజీపాలెం జంక్షన్ నుంచి మ్యారిట్ హోటల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కలిపి ఒక 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఒక కొత్త ఆలోచనతో, భవిత అనేటువంటి ఒక కాన్సెప్ట్తో షేపింగ్ ద ఫ్యూచర్, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఐటీఐస్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా వాల్యుయేషన్ తీసుకుని వచ్చి ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ ఏ రకంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఐటీఐస్, పాలిటెక్నిక్స్ని కూడా ఇంకా మోడర్నైజ్ చేసేటువంటి దానికి అడుగులు ముందుకేస్తున్నటువంటి తరుణంలో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇప్పటికే దాదాపు ఒక 90 కోట్ల రూపాయలు పెట్టి మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో
98 కోట్ల రూపాయలు పెట్టి కార్యక్రమాలు చేశాము. దాన్ని కూడా వర్చువల్గా ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. దాంతోపాటు స్కిల్ సెంటర్స్ని కూడా ఒక 7 స్కిల్ సెంటర్స్ని 7 కోట్ల రూపాయలు పెట్టి వాటికి కూడా ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. భవిత ద్వారా ఒక కొత్త కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుని బయటకు వస్తున్నటువంటి పిల్లలు ఇండస్ట్రీతో కనెక్ట్ చేయాలి, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అకాడమిక్స్ ఏమైతే కావాలో దాంట్లో భాగంగా వారిని దానికి రకంగా ట్రైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ భవిత కాన్సెప్ట్ని ప్రభుత్వం తీసుకుంది. దీన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో 2వ కార్యక్రమంగా దాన్ని ప్రారంభించి మళ్ళీ తిరిగి వారు విజయవాడ వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీంతోపాటు మళ్ళీ 7వ తారీఖున కూడా అనకాపల్లి వేదికగా అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అనకాపల్లి 7వ తారీఖున కూడా రాబోతూ ఉన్నారు. లాంఛనంగా 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని అనకాపల్లిలో ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. విజన్ వైజాగ్ ఈ రోజు కాదండి, మేము అది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి 6 నెలల్లోనే మా విశాఖపట్నం మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన చెప్పాం. విశాఖపట్నంకి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉందో అనేటువంటిది మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల్లోనే మా తాలూకు నిర్ణయాన్ని ప్రకటించాం. ఇది కొత్తగా చెప్పింది కాదు, ఇందులో ఉన్నటువంటి విషయాలు కూడా అన్నీ కొత్తవి కాదు, కానీ ఆలోచన ఏ రకంగా ఉండబోతుందో అనేటువంటి మేము ఇప్పుడు అధికారంలో ఉండి రేపు ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత విజన్ మేము చెప్పట్లా, ఇప్పుడు అధికారంలో ఉండి మేము ఏం చేయబోతున్నాం అనేటువంటిది చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాము. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలను కూడా రేపు లాంఛనంగా కొన్ని కార్యక్రమాలు కూడా మేము కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా చేయబోతూ ఉన్నాం. ఈరోజు మేము భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అన్నాం, ఒకసారి వెళ్ళి చూడండి ఎంత పని జరిగిందో. ఇన్ఆర్బిట్ మాల్ మేము గతంలో లూలు మాల్ అని చెప్పి గోల్గోల్ చేశారు. ఎక్కడుంది లూలు మాల్ నాకు తెలియగలుగుతాను. అంతకంటే పెద్ద మాల్ని తీసుకొని వచ్చి ఈరోజు ఇన్ఆర్బిట్ మాల్ని మొన్న ఆగస్టు 1వ తారీఖున శంకుస్థాపన చేసాం. ఒకసారి వెళ్ళి చూడండి ఎంత పని జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలు కూడా జరిగిపోయినాయి. మరో 12 నెలలు అయితే ఆ మాల్ కూడా ప్రారంభం అయిపోతుంది. సో ఏది చేసినా చెప్పింది జరుగుతుందా లేదా అనేటువంటిది ముఖ్యం, చెప్పింది చేస్తున్నామా లేదా అనేటువంటిది ముఖ్యం, చెప్పిన దానికి క్రెడిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది ముఖ్యం తప్ప మేము ఏదో ఇప్పుడు ఉండి 20 సంవత్సరాల తర్వాత మేము ఏం చేయబోతున్నాం చెప్పడానికి లేము. ఇక్కడ ఇప్పుడు ఉండి ఇప్పుడేం చేయబోతున్నాం అనేటువంటి చెప్పడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగా 2.5 సంవత్సరాలు కోవిడ్తో ఫైట్ చేశాం. అనేక కేసులు ఈ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. సో ఏదేమైనా మా ప్రభుత్వం మీద దాదాపు 600 కేసులు వేశారు. ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకోవాలి, ఏదో రకంగా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవాలనేటువంటి ఇంగ్లీష్ మీడియం మీద కూడా కేసులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రాజకీయాలకు మళ్ళీ తావిచ్చినటువంటిది అవుతుంది. సో మా ఉద్దేశం రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు విశాఖపట్నం మాత్రమే అనేటువంటిది మా ప్రభుత్వం తాలూకా ఆలోచన. ఇది కేవలం ఈ ప్రాంతానికే కాదు, విశాఖపట్నం అనేటువంటి నగరం రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా ఉంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం.